ఈ వీడియోలో వంటల విషయంలో ప్లానింగ్, ప్రిపరేషన్ ఎలా హెల్ప్ చేస్తాయో చెప్తూ మన వంటలకు మంచి రుచినిచ్చే గరం మసాలా, రసం పొడి, సాంబార్ పొడి లాంటివి ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవచ్చు, ఇంకా మనం వంటల్లో వాడే స్పైసెస్ గురించి కొన్ని యూస్ఫుల్ విషయాలు షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో చెప్పే విషయాలు, చూపించిన రెసిపీస్ మా అత్తయ్య నుంచి నేర్చుకున్నవి. సో ఈ సందర్భంగా మా అత్తయ్య గురించి కొన్ని మంచి విషయాలు షేర్ చేస్తాను. ఇంకా వీడియో లాస్ట్లో మా అత్తయ్య మీకు హాయ్ కూడా చెప్తారు. మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. వంటల విషయానికి వస్తే కొన్ని ముందే ప్రిపేర్ లేదా ప్లాన్ చేసుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కోసారి ఏదైనా అప్పుడు చేసుకోవచ్చులే, ఎంతసేపు అనిపిస్తుంది, లేదా ఆ రోజు సంగతి ఆ రోజు చూసుకుందాము అని అంతగా ఆలోచించం. కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో కొంచెం ముందు చూపు తీసుకునే చిన్న నిర్ణయాలు మనకి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, రిలేటివ్స్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి వెళ్ళాలి, సో పులిహార తీసుకెళ్దాం అనుకున్నారు. అలాంటప్పుడు పులిహార ప్రాసెస్ మొత్తం బాగానే టైం పడుతుంది, హడావడి అవుతుంది. సో మా అత్తయ్య సలహాతో పులిహార పులుసు ముందు రోజు నైటే చేసి పెట్టుకున్నాము. అది చాలా టైం సేవ్ చేసింది. ఆయిల్లో ఆవాలు, ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుని ఇంగువ ఇంకా పసుపు వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకుని పులుసు తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం బెల్లం వేసుకుని ఈ పులుసుని ఈ ఆయిల్లో వేసి ఉడికించుకోవాలి. ఇలా చిక్కపడిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. పులిహోర ప్రియులు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టుకుని తినాలనిపించినప్పుడు పప్పులు వేయించుకొని అన్నంలో మిక్స్ చేసుకుని తినొచ్చు. పులుసు ముందు రోజే ప్రిపేర్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ రోజు మార్నింగ్ పులిహోర చేయడం చాలా ఈజీగా అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, రీసెంట్గా నా బర్త్డే రోజు నైట్ మేము రెస్టారెంట్కి వెళ్ళాం కదా. సో ఆ రోజు నైట్ రెస్టారెంట్కి వెళ్ళమంటే డెఫినెట్గా లేట్ అవుతుంది, వచ్చేసరికి బాగా అలసిపోయి ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్నే ఆర్యాకి స్కూల్కి వంట చేయాలి. సో మరీ ఎర్లీగా లేవడం చాలా కష్టం అవుతుంది. అలాంటి టైంలో ఇలా బీన్స్ కట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో నా బర్త్డే రోజు ఆఫ్టర్నూనే ఈ బీన్స్ మా అత్తయ్యతో కట్ చేయించాను. ఈ చిన్న డెసిషన్ నేను మార్నింగ్ ఒక 10 నిమిషాలు లేట్గా లేచి రిలాక్స్డ్గా వంట చేసుకోవడానికి హెల్ప్ అయింది. అఫ్కోర్స్ ఏదైనా అప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో ఇలా ముందుగా చేసుకోవడం అనేది ఆ రోజు మనకుండే హడావుడిని, కంగారుని తగ్గిస్తుంది. నెక్స్ట్ పొడుల గురించి చెప్పే ముందు, అగైరో వాళ్ళు ఎక్స్ప్రెస్సో కాఫీ మేకర్ ఇంకా ఎలక్ట్రిక్ కాఫీ గ్రైండర్ రివ్యూ చేయమని పంపించారు. 1100 వాట్స్ పవర్ ఉన్న మెషిన్ ఇది. దీని నుంచి ఫాస్ట్గా, స్టేబుల్గా వచ్చే కాఫీ మంచి సువాసనతో క్రీమీగా ఉంటుంది. కాఫీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి క్వాలిటీ కాఫీ బీన్స్ని గ్రైండ్ చేసుకుని కాఫీ చేసుకుంటే ఆ టేస్టే వేరు. ఈ ఎలక్ట్రిక్ కాఫీ గ్రైండర్లో వితిన్ ఫ్యూ సెకండ్స్లో చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా కాఫీ మెషిన్కి వస్తే వెనకాల మనకి వాటర్ ట్యాంక్ ఉంటుంది, అందులో వాటర్ ఫిల్ చేసుకోవాలి. దీన్ని ఈజీగా డిటాచ్ చేసుకోవచ్చు, అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పవర్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ లైట్ ఆన్ అవుతుంది. వాటర్ హాట్ అవుతుంటే ఈ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంది. టెంపరేచర్ ఇండికేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఈలోపు ఈ మెటల్ ఫనల్లో గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఫిల్ చేసుకుని దాన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ ఇచ్చిన ఇండికేటర్స్ ప్రకారం సెట్ చేసుకుని లాక్ చేసుకోవాలి. తర్వాత కప్ సింబల్ బటన్ ప్రెస్ చేస్తే వేడి వేడి కాఫీ కప్లోకి వస్తుంది. మిల్క్ కాఫీ కోసం అయితే ఈ ఫోమింగ్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మనం మిల్క్ పెట్టి ఎంత నురగ కావాలో దాని ప్రకారం ఈ ప్రెషర్ బటన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని కాఫీలో మిక్స్ చేసుకోవడమే. ఇక్కడ వాటర్ నిండిపోతే ఈ రెడ్ ఫ్లోటింగ్ మార్కర్ పైకి వస్తుంది. అప్పుడు ట్రేని ఇలా ఈజీగా తీసేసి క్లీన్ చేసుకోవచ్చు. ఓవరాల్ క్లీనింగ్ మెయింటెనెన్స్ చాలా ఈజీ. క్యాపచినో, లాతే లాంటి కాఫీ ఇంట్లోనే ఎంజాయ్ చేయాలి అనుకునే కాఫీ ప్రియులకి ఇది ఒక మంచి క్వాలిటీ మెషిన్, తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. నెక్స్ట్ మేము చేసుకున్న పొడుల గురించి చెప్తున్నాను. జనరల్గా గరం మసాలా, రసం పొడి లాంటివి మా అత్తయ్య చేసి పంపించేవాళ్ళు. అవన్నీ అయిపోతే ఇక్కడ ఉన్నారు కదా అని ఇంకా మా అత్తయ్య గైడెన్స్తో నేను చేశాను. ఫస్ట్ గరం మసాలా చూద్దాము. ఇక్కడ మా ఇద్దరి కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. దీనికోసం ధనియాలు ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాము. వీటిని సిమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు వేయించుకున్న తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు, సోంపు ఇక్కడ చూపించినట్టుగా తీసుకోవాలి. వీటితో పాటు జాజికాయ కూడా కొంచెం వేస్తున్నాము. దీనివల్ల చాలా మంచి స్మెల్, ఫ్లేవర్ వస్తాయి. దీనికి కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. జాజికాయని డైరెక్ట్గా వేయకుండా కొంచెం దంచుకుని ముక్కలు చేసి వేసుకోవాలి. అండ్ వీటన్నిటిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మైకెల్ గ్రేగర్ రాసిన హౌ నాట్ టు డై అనే బుక్లో
హర్బ్స్ అండ్ స్పైసెస్ అనే ఒక చాప్టర్ ఉంది. అందులో ఆథర్ ప్రపంచంలో ఉన్న స్పైస్ మిక్సెస్లో ఫేవరెట్వి మెన్షన్ చేసిన లిస్ట్లో మన ఇండియన్ గరం మసాలా గురించి ఉంది. ఈ స్పైస్ మిక్సెస్ అంటే మసాలా పొడులు వాడడం అనేది రకరకాల స్పైసెస్ని బ్యాలెన్స్డ్గా తీసుకోవడానికి ఒక మంచి విధానం. ఇంకా మన వంటలకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి అంటారు ఈ ఆథర్. ఈ స్పైసెస్ అన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి మన బాడీలో ఉండే రకరకాల జబ్బులకి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేస్తాయి. ఇవన్నీ మనకి నేచర్ ఇచ్చిన మెడిసిన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవడమే. ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కొన్ని రోజులకైతే జస్ట్ షెల్ఫ్లో లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత రసం పౌడర్ చూద్దాము. రసం పొడికి కందిపప్పు, ధనియాలు, జీలకర్ర ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మిరియాలు వాటికి సగం లెక్కన తీసుకోవాలి. అంటే అవి కప్పు తీసుకుంటే మిరియాలు హాఫ్ కప్ తీసుకోవాలి. అలానే ఒక పెద్ద ఎండుమిరపకాయ తీసుకున్నాను, చిన్నవైతే 2 తీసుకోవచ్చు. వీటిని సిమ్లో విడివిడిగా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ గురించి ఈ బుక్లో చదివిన ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచివి, కానీ మంచివి అని చెప్పి ఎక్కువ వేసుకోకూడదు. వీటిలో మెడిసిన్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి లిమిటెడ్గానే వాడాలి. ఈవెన్ పసుపు కూడా చాలా మంచిదని తెలుసు కదా, అది కూడా లిమిటెడ్గానే వేసుకోవాలి. ఎస్పెషల్లీ స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళు లిమిటెడ్గా యూజ్ చేయాలి అని మెన్షన్ చేసింది. అందుకే ఎప్పుడైనా వంటల్లో చిటికెడు పసుపు అనే అంటారు. ఇదిగో రసం పొడి రెడీ అయిపోయింది. ఇది కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 6 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ సాంబార్ పొడి. సాంబార్ పొడికి 2 tablespoons శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఇంకా 1 tablespoon మెంతులు, ఇంకా కొద్దిగా మిరియాలు, అలానే కొన్ని ఎండుమిరపకాయలు. ఇవి కూడా మనం సిమ్లో ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ ఏమైనా మనం ఉండే ప్లేస్ని బట్టి కొన్ని వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. మా అత్తయ్య నేటివ్ ప్లేస్ నెల్లూరు, సో ఆ స్టైల్లో ఉంటాయి. బై ద వే, నెల్లూరు సైడ్ వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పొడులు చేసుకునే పని ఒకే రోజు పెట్టుకుంటే మనకి చాలా టైం అండ్ ఎఫర్ట్ సేవ్ అవుతుంది. దీంట్లో మనం ఒకే రకమైన పనిని గ్రూప్ చేస్తున్నాం అనమాట. ఈ పొడులు ఒకే రోజు చేస్తే వీటిలో కామన్గా ఉండే ధనియాలు లాంటివి ఒకేసారి వేయించుకోవచ్చు. అన్నీ ఒకేసారి అయిపోతాయి. సాంబార్ పొడి రెడీ అయిపోయింది. అబ్బా, ఇవన్నీ ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో. ఈ పొడి సాంబార్లో వేస్తే సాంబార్ టేస్ట్ అదిరిపోతుంది. నెక్స్ట్ పులుసులో వేసే ఒక పౌడర్ చూపిస్తున్నాను. ఇది స్పెషల్గా నెల్లూరు చేపల పులుసులో వేస్తారు. వేరే పులుసుల్లో కూడా బాగుంటుంది. దీనికి మనము ఈక్వల్ క్వాంటిటీలో కందిపప్పు, జీలకర్ర తీసుకోవాలి. వాటికి సగం రేషియోలో మెంతులు తీసుకోవాలి. వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చల్లారాక గ్రైండ్ చేసుకోవడమే. ఇది కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను, చాలా డేస్ ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఫ్రైలో వేసుకునే ఒక పౌడర్ గురించి చెప్తున్నాను. నేను ఇంతకుముందు ఒక హెల్దీ కారం పొడి చూపించాను కదా, ఇదైతే మా అత్తయ్య చెప్పిన ఇంకో సింపుల్ పొడి. సర్లే, ఆ కారపొడి ఒకసారి ఇదొకసారి వేయచ్చు అని చేశాను. దీనికి కావాల్సినవి కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు, ఇక్కడ నేనైతే ఒక 7 తీసుకున్నాను. వేయించిన శనగపప్పు, 2 వెల్లుల్లిపాయలు, ఇంకా 2 tablespoons ఎండు కొబ్బరి. ఈ మధ్య ఎండు కొబ్బరి నేను సూపర్ మార్కెట్లో ఈ బ్రాండ్ది తీసుకున్నాను. మామూలు కొబ్బరి లేని సందర్భాల్లో ఈ కొబ్బరి పొడి నాకు చాలా హెల్ప్ అయింది, కర్రీస్లో వేయడానికి కానీ చట్నీస్లో కానీ. ఈ పొడికి ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వాటిని గ్రైండ్ చేసుకోవాలి, తర్వాత అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్ ఫ్రైస్ చేసుకున్నప్పుడు లాస్ట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా సెపరేట్గా చేసుకొని ఉంచుకుంటాను.
నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నేను చెప్పాను కదా ఎప్పుడు వేసి పెట్టుకుంటాను. ఇది రెడీగా ఉంటే చాలా స్నాక్స్లో వాడచ్చు. వెజ్ కర్రీస్కి మంచి టేస్ట్ తీసుకురావచ్చు. నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేయగలుగుతాము. కొంతమంది ఫ్రెష్గా ఉండాలి, ఫ్రెష్గా బాగుంటుంది అని చేసి పెట్టుకోరు, ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ నాకైతే ఫ్రెష్నెస్ పరంగా అంత డిఫరెన్స్ ఏం అనిపించదు, కానీ కుకింగ్ మేనేజ్ చేసుకునే పరంగా చాలా డిఫరెన్స్ తీసుకొచ్చింది. మనం చేసే మీల్ ప్రిపరేషన్స్, ప్లానింగ్ కొంచెం రిలాక్స్డ్గా వంట చేసుకోవడానికి, మన ఇంట్లో వాళ్ళతో కానీ వచ్చిన రిలేటివ్స్తో కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్కి నేను 2 సుమారుగా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటాను. గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడతాను. ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవచ్చు. నాకు అవి వేయకపోయినా బాగానే ఉందనిపించింది. అలానే ఇలాంటివన్నీ మన ఇంట్లో రెడీగా ఉన్నప్పుడు మనం బయట ఫుడ్ని కూడా తక్కువ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇవి రెడీగా ఉన్నాయి కాబట్టి క్విక్గా చేసేసుకోవచ్చు అనిపిస్తుంది. ఈ రోజుల్లో బయట ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. అలానే బెల్లం కూడా తురిమి పెట్టుకుంటే పులుసులో వేసుకోవడానికి, పిల్లలకి చిక్కీ లేదా సున్నుండలు లాంటి బెల్లం స్వీట్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బయట కొనే బిస్కెట్స్, జంక్ ఫుడ్స్లో రకరకాల ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి, ఇంకా చాలా షుగర్ వేస్తారు. దానికంటే ఇంట్లో బెల్లంతో చేసినవి చాలా చాలా బెటర్. అలానే మా అత్తయ్య బిర్యానీస్కి, నాన్ వెజ్ కర్రీస్కి ఒక మసాలా రెడీగా చేసి పెట్టుకుంటారు. దీంట్లో ఆనియన్స్, కొబ్బరి, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, సోంపు, గసగసాలు, చెక్క, లవంగం, యాలకులు తీసుకోవాలి. ఫస్ట్ ఈ స్పైసెస్ అన్నీ గ్రైండ్ చేసుకుని తర్వాత కొబ్బరి, ఆనియన్స్, పచ్చిమిరకాయలు గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. కర్రీ లేదా బిర్యానీ చేసేటప్పుడు కావాల్సినన్ని ఆనియన్స్ కట్ చేసుకుని ఈ మసాలా ఫ్రై చేసుకుని రెగ్యులర్ ప్రొసీజర్ ఫాలో అయిపోవడమే. టేస్ట్ చాలా బాగా వస్తుంది. మా అత్తయ్య సీక్రెట్ మసాలా ఇది. ఇంటికి రిలేటివ్స్ వస్తుంటే ఖచ్చితంగా ఇది చేసుకుని ఉంచుకుంటారు. ఇంకా మా అత్తయ్య గురించి చెప్పాలి అంటే పర్ఫెక్ట్ హోమ్ మేకర్ అండ్ మదర్. ఇల్లు నీట్గా పెట్టుకోవడం, వంటలు టేస్టీగా చేయడం, అందరి అవసరాలను బట్టి అన్ని టైంకి అరేంజ్ చేసే విషయంలో అలా ఇలా కాదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఇంకా పనుల విషయంలో, ప్లానింగ్, ప్రిపరేషన్లో చాలా చాలా ముందుంటారు. బట్టలు చాలా నీట్గా మడత పెడతారు, చాలా నీట్గా సర్దుతారు. బట్టలనే కాదు, ఏదైనా చాలా నీట్గా సెట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంటికి ఎవరు వచ్చినా చాలా బాగా చూసుకుంటారు. ఒకసారి వెళ్తే ఎప్పటికీ మర్చిపోలేరు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందరినీ బాగా పలకరిస్తారు, అందరితో సరదాగా ఉంటారు. కావాల్సిన వాళ్ళందరితో ఫోన్లో టచ్లో ఉంటారు. అవతలి వాళ్ళు సంతోషంగా ఉన్న సందర్భాల్లో విషెస్ చెప్పడం, బాధల్లో ఉంటే తప్పకుండా పలకరించడం, సపోర్ట్ ఇవ్వడం లాంటివి ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇంకా లైఫ్ని బాగా ఎంజాయ్ చేయమని చెప్తూ ఉంటారు. నేను మా సిస్టర్లా సింపుల్గా ఉండాలి అని అనుకున్నా కావాల్సినవన్నీ కొనుక్కోండి, బాగా రెడీ అవ్వండి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మూవీస్ లేదా బయటకు వెళ్ళాలి అంటే ఇంట్లో నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని పంపిస్తారు. మా అత్తయ్య ఎంత పర్ఫెక్ట్గా చేయడం నాకు కుదరదు, కానీ ఆవిడ నుంచి నేర్చుకున్న విషయాలు నాకు సూట్ అయ్యే విధంగా, హెల్ప్ అయ్యే విధంగా మలుచుకొని పాటిస్తూ ఉంటాను. ఇవన్నీ చెప్పిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఇంత పర్ఫెక్ట్ రిలేషన్ ఉందా అని అనుకోవద్దు. డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు, జనరేషన్ గ్యాప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని డిఫరెన్సెస్ ఉండకుండా ఉండవు. నాలో నచ్చనివి మా అత్తయ్యకు ఉండొచ్చు, మా అత్తయ్యలో నచ్చనివి నాకు ఉండొచ్చు. అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు, అడ్జస్ట్ అవ్వాల్సిన సిచ్యుయేషన్స్ ఉండకుండా ఉండవు. కానీ మాకున్న క్వాలిటీస్తో డెఫినెట్గా చాలా బెటర్గా ఒక మంచి హెల్ప్ఫుల్, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకునే రిలేషన్షిప్గా అయితే మెయింటైన్ చేసుకుంటున్నాము. అలానే మా హస్బెండ్ కూడా మా ఇద్దరికి ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తారు. సో అది కూడా మా రిలేషన్షిప్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇన్లాస్తో ఎలా ఉండాలో వీడియో చేయండి అని చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య. సో డెఫినెట్గా నాకు తెలిసిన విషయాలు సెపరేట్ వీడియోలో షేర్ చేస్తాను. మా అత్తయ్య సర్జరీ తర్వాత కొన్ని డేస్ బాగా ఇబ్బంది పడ్డారు పెయిన్ వల్ల. కానీ మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అనే మోటివేషన్తో కొంచెం కష్టంగా ఉన్నా పుష్ చేసుకుని చిన్న చిన్న పనులు చేసుకోవడం స్టార్ట్ చేసి చాలా చాలా బెటర్ అయ్యారు. వంటల్లో, వేరే పనుల్లో కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ బ్యాక్ టు నార్మల్ అయ్యారు. లాస్ట్ వీక్ తిరిగి ఏలూరు వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు మీతో మాట్లాడిద్దామని రికార్డ్ చేశాను, అది చూద్దాం. అందరికీ నమస్కారం. నా హెల్త్ గురించి ప్రేయర్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా నా పిల్లలు, మా బాబు, నా కోడలు, నా కూతురు, నా మనవళ్ళు,
ఊరి నుంచి నా మేనకోడలు నా మేనల్లుడు మిస్సెస్ వచ్చారు. వాళ్ళందరి వల్ల నేను ఇంత తొందరగా కోలుకున్నాను. నేను ఎప్పుడు నా పిల్లలకి చెప్తుంటాను, హ్యాపీగా ఉండండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతుంటాయి. మనం హ్యాపీగా ఉంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందరూ బాగుండాలని కోరుకుంటూ నమస్తే, జీవితమస్తు. సో అవండి నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఈ మీల్ ప్రిపరేషన్ ప్లానింగ్కి సంబంధించి మీరు ఫాలో అయ్యే మంచి టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఇప్పుడైతే ఒక మంచి ఆలోచన చూసేద్దాం. ఈ మూడింటిని ఎప్పుడూ తక్కువ చేసుకోకండి, మీ కుటుంబాన్ని, ప్రేమని, మిమ్మల్ని. అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.